మొత్తం బయ్యారం మండలంలోనే ప్రస్తుతం ఇది జీపీ వచ్చేసి కస్తూర్నగరం జీపీలో ఉన్నాం. కస్తూర్నగరం జీపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఓటర్లు ఏమంటున్నారు, ప్రచారం ఎట్లా సాగుతుంది, మనతో పాటుగా అభ్యర్థి భుక్యా రవి ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవి గారు చెప్పండి, ఏం జరుగుతుంది, ప్రచారం ఎట్లా సాగుతుంది? టీవీకి నమస్కారం. ప్రచారం అయితే బాగానే ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతోనే గెలుస్తుందని అనుకుంటున్నాను. ఏమంటున్నారు ప్రజలు, ఏమంటున్నారు? ప్రజల ద్వారా నుంచి ఏమొస్తున్నాయి మీకు? ప్రజలు అందరూ అనుకూలంగా ఉన్నారు. సమస్యలు ఏమన్నా గుర్తించారా మీరు ఇప్పటివరకు? సమస్యలు అంటే ఇప్పుడు మేము చేసినవి చాలా ఉన్నాయి. మీ గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా ఉండే వేరే వాళ్ళు, ఇప్పుడు మీరు పోటీలో ఉన్నారు. గత ప్రభుత్వం అన్ని అభివృద్ధి చేసిందని వాళ్ళు చెప్తున్నారు. ఈ 2 నెలల కాలంలో మనం ఇంటి ఇంద్రమ్మ ఇల్లు ప్రజాపాలన వచ్చిన కాడ నుంచి మనం ఒక 9 ఇల్లులు ఫస్ట్ విడతలో ఆన్లైన్ చేయించుకున్నాం. దాని తర్వాత ఒక 39 ఇల్లులు ఒక ఇంట్లో 3 కుటుంబాలు ఉన్న తర్వాత ఎంపీడీఓ మేడం దగ్గర పోయి రిక్వెస్ట్ అడిగి ప్రతి ఇంటికి 3 ఉన్నారు మేడం అని చెప్పి మాట్లాడి 39 ఇల్లులు శాంక్షన్ చేయించాం. దాని తర్వాత రోడ్ల విషయంలో 3 రోడ్లు శాంక్షన్ చేయించాం. జీపీ బిల్డింగు ఆయన హయాంలో శాంక్షన్ అయిన బిల్డింగు క్యాన్సల్ అయితే దాన్ని మళ్ళీ లేవనెత్తి సొంత 4 గుంటల భూమి ఇచ్చి జీపీ శాంక్షన్ చేయించాం. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? ప్రజలకు ఏం చెప్తారు? ఓటర్లకు ఏం చెప్తారు? మీ వైపు నుంచి ఏం చెప్తారు? ప్రజలకు నా మీద అవగాహన ఉంటే నేను ఒక సర్పంచ్ క్యాండిడేట్నే. నా పేరు ఈ జీపీకి నాకు వచ్చే జీతం కూడా మా గ్రామ అభివృద్ధికే ఖర్చు పెట్టాం. గతంలో ఉన్న ప్రభుత్వం చాలా అభివృద్ధి చేసింది అని చెప్తున్నారు కదా, ఇప్పుడు మీకు ప్రజలు ఏమైనా చెప్పారా? ఇవి మాకు చేయలేదు, ఇలాంటివి రాలేదు మాకు అని ఏమైనా చెప్తున్నారా? చెప్పారు. ఏం చెప్పారు? ఇప్పుడు అన్ని కుంభకోణం విషయంలో భారీ ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయి అని ప్రజల నోట్ల నుండి. ఎంతమంది పోటీలో ఉన్నారు మీరు? మేము 3 పోటీలో. ఎంతమంది, ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ గ్రామ పంచాయతీలో? 599 ఓట్లు. దాంట్లో డెప్త్ డబల్ ఓట్లు ఒక 50 పోయినా 550 ఓట్లు నిగరం. గెలుస్తారని మీకు నమ్మకం ఉందా? గెలుస్తానని భారీ నమ్మకం. చివరిగా మీ గ్రామ పంచాయతీ ప్రజలకు ఏం చెప్తావు? చివరిగా వాళ్ళ ఓట్లే నాకు గెలుపు, ఆ గెలిపే నాకు శాస్త్రం. ఈ రవికి చదువు రాదు, మాట్లాడడం రాదు, ఎవరి దగ్గర పోయి వర్కులు తేలేడు అనే వాళ్ళకి చెప్పేది మీరేం చెప్తారు? చదువులు రాదని అనుకుంటే గత ప్రభుత్వాల్లో చదువు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే లాంటి వాళ్ళే చదువుకోలేదు. నేను కూడా అభివృద్ధి చేసి చూపెడతాను. ఓకే, రైట్. మనతో పాటుగా మరి కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంత చెప్పండి, ఎట్లుంది పరిస్థితి? మీ గ్రామ పంచాయతీ పరిస్థితి ఎట్లుంది? ఓటర్లు ఎట్లా ఉన్నారు? మీరు ఏం చెప్తున్నారు? వాటి నుంచి ఏమొస్తుంది మీకు రిటర్న్గా? ప్రజల దగ్గర నుంచి స్పందన ఎలా ఉంది? ధ్రువ టీవీ ప్రతినిధులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. మా ఊరికి వచ్చి మమ్మల్ని ఈ విధంగా ఇంటర్వ్యూ చేసుకున్నందుకు మీ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదములు. మేము గత కాంగ్రెస్ గవర్నమెంట్లో నిలబడ్డాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ గ్రామంలో దరిదాపున 99% ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి. తర్వాత వచ్చిన 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నుండి ఏ ఒక్క ఇల్లు కానీ ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్లు కానీ జాడలేదు. చివరి ఎలక్షన్ల టైంలో ఏదో ఒక 10 మంది దగ్గర 10 మందికి ఇండ్లు వస్తున్నాయని చెప్పి ఆశ చూపించి అవి కూడా రానియకుండా చేసి అంత దౌర్జన్యం చేసి మా ఊరిని ఒక్క ఇల్లు కూడా చేయకుండా గత ప్రభుత్వ పాలన నడిచింది. ఇదే మా రేవంత్ అన్న గారి నాయకత్వంలో మా కోరంకన్న ఎమ్మెల్యే గారి అండదండలతోటి మేము ఈ గ్రామంలో పోటీలో నిలబడి ఉన్నాము. నేను 7వ వార్డుగా పోటీ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్గా మాకు నమ్మకం ఉంది, కాంగ్రెస్ నుంచి అభివృద్ధి జరుగుతుందని, కాంగ్రెస్ పాలనే బాగుంటుంది, ప్రజాపాలనే బాగుంటుందని చెప్పి మేము చాలా దృఢంగా నమ్ముతూ ఉన్నాము. ప్రజల దగ్గర కూడా చాలా స్పందన కనపడతా ఉంది. కాంగ్రెస్ అయితేనే పాలన బాగుంటుంది, అభివృద్ధి చెందుద్ది అని చెప్పి ప్రజలు మేము వివరించి చెప్పగలుగుతున్నాము. మేము గత సందర్భాల్లో ఎమ్మెల్యే పార్టీలు ఉన్నప్పుడు ఎన్నో విధాలుగా పోరాటాలు చేసినాం. మా పోడు భూములకు పట్టాలు కావాలని ఎన్నో త్యాగాలు చేసినాం. దాని ఫలితంగా మేము కూడా కార్యకర్తలమయ్యి
30 kV స్తంభాలు ఎక్కి మేము ధర్నా చేసి మా సర్పంచ్ అభ్యర్థి అయిన బుక్య రవి గారు పాయిజన్ తీసుకొని మాకు పట్టాలు కావాలని చెప్పి నేపథ్యంలో త్యాగం కూడా చేశారు. ఆ త్యాగ ఫలితంతో కేసీఆర్ ఒక డ్రామాలాడి ఒక 5 సంవత్సరాలు మమ్మల్ని పండబెట్టి 7 సంవత్సరాలు పండబెట్టి పట్టాలు ఇవ్వకుండా మరోసారి గెలవాలనే దురదృష్టంతో మాకు పట్టాలు ఆపి 3వసారి నేను సీఎం కావాలనే ఉద్దేశంతో మాకు పోడు భూములు పట్టాలు ఇచ్చారు. మా పోరాట ఫలితం ద్వారానే మాకు పట్టాలు వచ్చాయి తప్ప మేము 13 kV స్తంభాలెక్కి మేము కేసులు పాలై ఇప్పటికీ ఆ కేసులు మా మీదే ఉన్నాయి. అది మా పోరాట ఫలితమే తప్ప ఎవరు కూడా ఈ పోడు పట్టాలు ఇచ్చే దాంట్లో ఎవరి హస్తం లేదని చెప్పి స్పష్టంగా మేము మీకు ధృవ ప్రతినిధులకు వినవించుకుంటా ఉన్నాము. బీఆర్ఎస్ చెప్పింది గతంలో మొత్తం అభివృద్ధి చేసినాము, ఇప్పుడు చేయడం ఏమీ లేదని వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ నుంచి మీరేమంటారు? మేము వాళ్ళు చేసింది ఏం లేదు. ఏది మా ఊరికి గత పాలనలో ఒక్క సీసీ రోడ్డు లేదు. మేము కొట్లాడి తెచ్చి మాకు లేనివే మా గ్రామానికి మేము చేసిన 100 రోజుల పని కిందనే ఆ రోజు సీసీ రోడ్లు వచ్చాయి తప్ప మరి ఏరే ఫండ్ కాకుండా ఎమ్మెల్యే ఫండ్ లేదు, ఎంపీ ఫండ్ లేదు. మా మా కూలీలు పని చేస్తేనే ఆ ఫండ్ వచ్చి సీసీ రోడ్లు నిర్మాణం అయింది తప్ప. ఇప్పుడు 6 గ్యారెంటీల విషయంలోకి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ స్ట్రాంగ్గా చెప్తా ఉంది. 6 గ్యారెంటీలు ప్రజలకు చేరలేదు, 6 గ్యారెంటీలు పనిచేయడం లేదు, కాంగ్రెస్కి అది చెంపపెట్టు అవుతుంది, కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు మరికొన్ని పార్టీలు చెప్తా ఉన్నాయి. దీని మీద ఏమంటారు? చెప్తాను. ప్రజెంట్ మాకు అందుతున్నది సన్న బియ్యం. పేదోళ్ళకి 5 ఏళ్ళు నోట్ల పోతున్నాయంటే సన్న బియ్యము ఏ గవర్నమెంట్ ఆలోచన చేయలే. ఏ బీజేపీ అంటుంది మా వాటా ఉందని. బీజేపీ కూడా ఎన్ని రాష్ట్రాల్లో పరిపాలిస్తుందో, ఎక్కడ సన్న బియ్యం ఇస్తుందో బీజేపీ కూడా చెప్పాలా. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఈ ఆలోచన రాలే పేద ప్రజలకు సన్న బియ్యం ఇద్దామని ఎందుకు తేలేదు? ఇది చెప్పాలని చెప్పి నేను దృఢంగా ప్రశ్నిస్తున్నా. ఇంకోటి, మాకు గ్యాస్ 500కే గ్యాస్ వస్తుంది. తర్వాత బోనస్ వరికి 500, కింటాకి 500 పండించే రైతుకి మాత్రమే వస్తుంది. పండించే ధాన్యానికి రైతు కష్టపడ్డాడు కాబట్టి బోనస్ వస్తుంది వారికే. కానీ గత ప్రభుత్వం తను గెలవాలనే దురదృష్టంతో రైతు బంధుని కుదించకుండా మినిమం ₹1,00,000 జీతం ఎత్తుకునే ఉద్యోగి వరకు, ఎమ్మెల్యే నుంచి ఎంపీ వరకు, ముఖ్యమంత్రి వరకు ఈ రైతు బంధు తీసుకోవడం పేద వర్గాల్లో ఉన్న అట్టడుగున్న చిన్నకారు సన్నకారు రైతులు చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. వాళ్ళు తినేదే మేము తింటున్నాం. ఈరోజు మొక్కజొన్న కూడా ఊళ్ళ దగ్గర ఎక్కడ లేని విధంగా మాకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిర్రు. ఇప్పుడు తర్వాత ఇంకోటి వచ్చేసి, ఇప్పుడు మీరు మీ గ్రామ పంచాయతీ మీ జీపీలో మీరే ప్రజలకు ఏం చెప్తారు? ఓటర్లకు మేము ఇక ప్రజలకు అందుబాటులో ప్రతి నిత్యం అందుబాటులో ఉంటాము. వారికి కావలసినంత మా నెలకి ఎంత వస్తుందో ఫండ్ దాని ఆధారం బేస్ చేసుకొని అన్ని స్తంభాలకు లైట్లు ఒక రోడ్ మోడల్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. ఏ విధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ఫండ్ని కానీ ఏ బడ్జెట్ కానీ అందరి ఐక్యతతోటి ఏ విధంగా ఖర్చు చేద్దాం అనేసి చర్చించి ముందుకు సాగుతూ ఉంటాం. ఓకే, మనతో పాటుగా సీనియర్ లీడర్ అని చెప్పవచ్చు. గతం ఎమ్మెల్యే పార్టీ నుంచి చేసినటువంటి వ్యక్తి, తను కూడా సీనియర్ లీడర్. దరిదాపు ఇలాంటి ఎన్నికలు ఒక 10 సార్లు చూసి ఉంటాడు. దరిదాపు మాట్లాడదాం, ఆయన ఏంది ఓటింగ్ ఎట్లా ఉంటుంది, పరిస్థితి ఉంది తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. నమస్కారం. గతంలో మీరు ఎన్నో ఓట్లు చూసారు, ఓటు బ్యాంకులు చూసారు. అప్పుడు ఓటింగ్ విధానం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? అప్పుడు ఓటింగ్ అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే పార్టీగా నిలబెట్టింది నాకు. మేము ప్రజలలో పోయి ప్రజలనే ఓట్లు అడిగినాం, వాళ్ళ దగ్గర తినాం, అంత చేసాను. మాకు గెలిపించిన తర్వాత ఈ కాలనీ, ఈ కస్తూర్నగర్ కాలనీ, ఈ రోడ్లు, కరెంటు ఇవన్నీ ఎమ్మెల్యే పార్టీ ఉన్నప్పుడే తెచ్చినాం. అప్పుడు తెచ్చిన కాడ నుంచి ఇంత తర్వాత వేరే పార్టీ వచ్చింది, బీఆర్ఎస్ ఏం చేసి. మీరు బీఆర్ఎస్ అంటున్నారు, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ నుంచి కాంగ్రెస్లో ఎందుకు వచ్చారు? కాంగ్రెస్లో అండి, ఇప్పుడు మాకు పోడు భూములు ఉండే, పోడు భూములు మొత్తం ఫారెస్ట్ వాళ్ళు లాక్కుంటే కేసీఆర్ లాక్కున్న తర్వాత మేము ఎమ్మెల్యే పార్టీకి అడిగినాం, మా భూములు పోతున్నాయండి, అసలు ఎట్లా, మాకు తినడానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఏం చేయండి మీరు మాట్లాడారంటే ఎవరు మాట్లాడలే.
ఎవరు మాట్లాడకుంటే మాకు కోపం వచ్చి ఈ అమ్మాయిగా అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఈ కాంగ్రెస్ పార్టీలో పోదాం అనుకొని దాదాపు ఇంతకుముందు 2014 నుండి కాంగ్రెస్ పార్టీలో పోయిన కాడ నుంచి పార్టీ కొంత పనిచేస్తుంది. అప్పుడు భట్టి విక్రమార్క గారు, బలరాం నాయక్ గారు అంతా వచ్చిర్రు, ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసిర్రు. మన ప్రభుత్వం వస్తే మీ భూములు ఏటు పోవు అన్నారు. అదేవిధంగా మేము వాళ్ళు నమ్ముకొని ఉన్నాం. సరే ఇవాళ కాకుండా రేపైనా వస్తుంది మన ప్రభుత్వం, అప్పుడే మనకు భూమి వస్తుంది లేకుండా లేదు. కానీ ఒక అధికార పార్టీ మొదటి నుంచి ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళే ఇచ్చిర్రు, ఈ రోడ్లు అంతా ఇచ్చిర్రు. కాబట్టి అదే పార్టీలో ఉందాం అనుకుని ఆ పార్టీలో ఉన్నాం. ఇప్పుడు ఏం చెప్తారు కస్తూర్నగరం గ్రామ పంచాయతీ ప్రజలకు? కొత్త గ్రామ పంచాయతీ కదా, ఏం చెప్తారు? ఇప్పుడు మేము అనేది ఏంటంటే పైన అధికారం ఉంది, మేము పని చేసి పెడతాం. ఇంతకుముందు నేను ఉన్నప్పుడు ఇవన్నీ పనులు అయినాయి, ఇంకా మా పనులు అవుతాయి. ఇంకా ఏ సమస్య? ఇప్పుడు 2-3 రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లు రాపించినాం, ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు రాపించినాం. ఒక ఈ కాలనీ కూడా ఇందిరమ్మిళ్ళు కూడా రాపించినాం, ఇప్పుడు శాంక్షన్ అయినాయి. ఇక ఏంటంటే ఇప్పుడు అవుతాయి, కొన్ని రోజులకైనా చెప్పి కొన్ని వర్క్ నడుస్తున్నాయి ఇండ్లు. మీరు చెప్తే ఇప్పుడు ప్రజలు వింటున్నారా? కాంగ్రెస్ మేము చెప్తే వింటారండి, మేము చెప్తే వింటారు. మా మీద నమ్మకం ఉంది. ఈయన ముందు పడ్డారు, రవి ఉన్నారు కదా, వెనుక నడిపించే వాళ్ళు ఇక సీనియర్లు ఉన్నారు కదా, కాబట్టి మనం వేద్దాం అనుకొని అందరూ ఒకటే తాటి మీద ఉన్నాం. సమస్యలు మీద కొంచెం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో మీ గ్రామ పంచాయతీ సపరేట్ అయింది, ఒక 600 ఓట్లు ఉన్నాయి. గ్రామ పంచాయతీ అభివృద్ధి గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏం చెప్పబోతారు మీరు ఈ విషయంలో? నమస్కారం. ఒకటి ఏంటంటే ఫస్ట్లో ఇక్కడ ఎమ్మెల్యే పార్టీ ఉండేది. ఎమ్మెల్యే పార్టీ చేసింది, పాపం చేయలేదని కాదు. మేము ఎమ్మెల్యే పార్టీలో ఉన్నప్పుడు మామూలుగా మట్టి రోడ్లు వేయించినాం, ఇక్కడ కాలనీలు కట్టించినాం, అన్నీ అనుకొని ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు కానీ ఊళ్ళోళ్ళు కానీ కూర్చొని మోరీలు ఎన్ని కట్టాలి, ఏం చేద్దాం, ఎక్కడ మోరీలు పెడదాం ఏందనేది ఆలోచనతోని చేసినాం. అప్పుడు చేసారు, ఇప్పుడు ట్రెండ్ మారింది, బీఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అదే అప్పుడు చేసినాం అన్ని కలుపుకొని. ఇప్పుడు మేము ఫస్ట్లో టీఆర్ఎస్లో ఉండే, అతను కాంగ్రెస్ నుంచి సరే గెలిపించిన మరోనాడే టీఆర్ఎస్ జంప్ అయ్యాడు. టీఆర్ఎస్ జంప్ అయినాక ఈ ఈత్ పోరగాళ్ళు మేము ఇంత కష్టపడి మేము గెలిపిస్తే మళ్ళీ నువ్వు దాంట్లోకి జంప్ అయినావు ఏంది కాంగ్రెస్లో అని చెప్పి నిలబెట్టారు. దానికి పొరపాటు అని ఒప్పుకుండు క్యాండిడేట్. సరే ఒకసారి చూద్దాం అనే దాని మీదనే ఉన్నాం. చూద్దాం అనే దాని మీదనే ఉంటే ప్రతి ఒక్క పనికి డబ్బు లేని పని లేదు. సొంతం ఆలోచన అది, డబ్బు లేని పని లేదు. సరే రోడ్లు తెచ్చిండు, రోడ్డు అంటే కాంట్రాక్ట్ ఇస్తాం, అది గవర్నమెంట్కు ఆయన ఇష్టం, అది మేము దాన్ని కాదను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇగో వీళ్ళది 10-15 ఎకరాలు పోయింది, వీళ్ళ కొడుకులది అయిపోయింది, ఇలాగైతే 20 ఎకరాలు దానికి పోయింది. దాని మీద మన బట్టి వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చారు, అంతా అయిపోయింది. దానికి సర్వే చేస్తానికి పై ఆఫీసర్లు వచ్చారు. ఏం చేయాలండి మీరు? సర్వే చేపియాలి కదా, మీరు ప్రజాప్రతినిధిగా సర్వే చేయించాలి కదా. 50,000 20,000 10 20 అని చెప్పి వసూలు చేసిండు. ఇక్కడ ఉన్న స్థానికులు కాకుండా బయట నుంచి కూడా డబ్బులు తెప్పించి బయట వాళ్ళని కూడా రాజకీయం నడిపించండి. సరే పోనీ, ఇప్పుడు దాని ద్వారా ఇప్పుడు దీంట్లోకి వచ్చారా మీరు? చెప్తానండి, మొత్తం పూర్తి చెప్పిన తర్వాత చెప్పండి. అయితే సరే అది అట్లా పోయినాయి, ఆ పట్టాలు వేసామట పోయి. మళ్ళీ మాకు ఒక 8 ఇండ్లు వచ్చినాయి పోయిన సంవత్సరం. ఏది ఇందిరమ్మ ఇండ్లు. పోయిన సంవత్సరం 8 ఇండ్లు వస్తే ఇంటికి 17 రూపాయలు వసూలు చేసింది. అది కూడా బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చారు. 10 ఏళ్ళు అయినా అది కట్టారా మరి ఇల్లు? కట్టలే, అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది. మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, రవి విషయంలో ఏం చెప్తారు? అయితే ఇట్లాంటి మేము భరించలేక ఊళ్ళోనం ఇటువంటి ఇప్పుడు ఇంత అన్నం ఉన్నదంటే 4 తినాలి. ఆ 4 తినకుండా తన ఒక్కడే తింటాను కనుక మేము 4 తినేటట్టుగా మాట్లాడుకొని ఊరు కట్టుగా
రవి నిలబడాలనే దాని మీదనే ఉన్నాం. ఓకే రైట్. ముఖ్యంగా తిరుగుతున్నారు, యాక్టివ్గా ఉన్నారు. ప్రస్తుతం ఎట్లా ఉంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ. మీకు ఎట్లా ఉంటుంది ఓటింగ్ సరళి ఎట్లా ఉంటుంది? ప్రజలు ఏమంటున్నారు? అయితే గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి జరిగిందంటారు కానీ బీఆర్ఎస్లో జరగాలి. అది కుంభకోణం జరిగింది. రాజకీయంగా అది బాగా కుంభకోణం జరిగింది. ఎవరిని పడితే వాళ్ళు దోసుకున్నారు, తిన్నారు. వాళ్ళ విచారానికి ప్రభుత్వం జనమే తిరగబడి ఇంద్రమ్మ రాజ్యం కావాలని కోరుకున్నారు. ఇంద్రమ్మ రాజ్యం రావాలని కోరుకున్నారు, గెలిపించుకున్నారు రేవంత్ అన్నకి. ఆల్రెడీ అభివృద్ధి ఒక 2 సంవత్సరాల్లో ఉచిత గ్యాసు, ఉచిత బస్సు, 200 యూనిట్లు బీదోళ్ళకి, అది 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఉంది. దరిదాపుగా 50-60 ఇల్లు వచ్చేసినాయి ఆల్రెడీ. మళ్ళీ సర్పంచ్ని గెలిపించుకుంటే మా ఊళ్ళో బీదోళ్ళని మొత్తం ఇల్లు కట్టించుకుంటాం. మార్మూల రోడ్లు, అవి చెరువు రోడ్లు, చేన్లకి ఇటు మాటోటికల్ రోడ్లు, బళ్ళకి రోడ్డు, పంచాయతీ ఆఫీసు కట్టించుడు, ఈ అభివృద్ధి జరుగుతుందని బాగా దృఢంగా నమ్మి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని ఘన విజయంగా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రైట్. ఇది పరిస్థితి. ప్రస్తుతం వచ్చేసి మనం కస్తూర్నగరం జీపీకి వచ్చేసి ఇక్కడ ఉన్నట్టు ఓటర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఒకటే చెప్తా ఉన్నారు, బుక్యా రవిని గెలిపించబోతున్నాం, కాంగ్రెస్ గెలవబోతుంది. కాంగ్రెస్ చేసేటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని చూసి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు. అధిక మెజార్టీ ఇచ్చి గెలవిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, మేము కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. రవి గెలవడం ద్వారా గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతోంది. మొత్తానికి రోడ్లు కావచ్చు, తర్వాత వచ్చేసి వాళ్ళకున్న గ్రామ పంచాయతీకి సంబంధించిన బిల్డింగ్తో సహా వాళ్ళకున్నటువంటి ప్రతి అభివృద్ధిలో భాగస్వాములం అవుతాం, అందరం కలిసికట్టుగా పనిచేసుకొని దీన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి ధ్రువ టీవీ.